కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పెళ్లి జరుగుతోంది. భారీ వర్షం కురిసింది. ఆరు బయట పెళ్లి వేదిక. 4 చినుకులు పడి ఆగిపోతాయి అనుకున్నారు. కానీ చూస్తుండగానే వర్షం పెరిగి పెద్దదైంది. అతిథులంతా చెల్లాచెదురైపోయారు. అప్పుడే ఒక అనుకోని పరిణామం చోటు చేసుకుంది. పక్కనే ఉన్న బ్యాంకెట్ హాల్ అరుదైన దృశ్యానికి వేదిక అయింది. ఒకే స్టేజ్, 2 జంటలు. ఒకే ఫ్యామిలీ కాదు, కనీసం ఒకే మతం కూడా కాదు. వారెవరో వీరెవరో అనుకోకుండా అలా వేదిక పంచుకున్నారు. వధూవరులే కాదు, బంధుమిత్రులు కూడా అలైబలైలా కలిసిపోయారు. వర్షం కలిపింది వారందరినీ. 2 కుటుంబాల ఫంక్షన్ కి హాల్ సరిపోయిందా లేదా అన్నది సమస్యే కాదు. వారి హృదయాలెంతో విశాలం. పూణేలో ఒకే చోట వేర్వేరు మతాలకు చెందిన 2 పెళ్లి వేడుకల్లో చోటు చేసుకుంది ఈ అరుదైన ఘట్టం. ఓపెన్ ప్లేస్ లో హిందూ కుటుంబం కోసం వివాహ వేదికను సిద్ధం చేశారు. ముహూర్తం దగ్గర పడుతున్న వేళ భారీ వర్షంతో వేదిక తడిసిముత్తైంది. అదే సమయంలో పక్కనే ఉన్న బ్యాంకెట్ హాల్లో వివాహ రిసెప్షన్ చేసుకుంటున్న ఒక ముస్లిం కుటుంబం వేదికను పంచుకోవడంతో హిందూ జంట పెళ్లి పూర్తయింది. అటు మహీన్ మొహసిన్ జంట, ఇటు నరేంద్ర సంకృతి జంట. వధూవరులు ఒకే వేదికపై ఉంటే బంధుమిత్రులు వచ్చి ఆశీర్వదించి వెళ్లారు. 2 జంటలకు మనస్ఫూర్తిగా దీవెనలు అందించారు. అంతేకాదు, ఒకే వేదికపై 2 కొత్త జంటలు కలిసి ఫొటోస్ దిగడం అందరినీ ఆకట్టుకుంది. ఒకే కుటుంబం తమ ఇంట్లో 2 పెళ్లిళ్లు జరుపుతున్నట్టే ఉంది ఆ దృశ్యం. పూణేలోని వాన్వాడి ప్రాంతంలోని అలంకారన్ లాన్స్ లో వేర్వేరు మతాలకు చెందిన 2 వివాహ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాంకెట్ హాల్లో ముస్లిం జంట రిసెప్షన్ జరుగుతూ ఉండగా ఆరు బయట బహిరంగ వేదికపై హిందూ కుటుంబం పెళ్లి కోసం వేదికను సిద్ధం చేసుకున్నారు. సాయంత్రం 7 గంటలకు ముహూర్తం. కానీ ఈలోపే భారీ వర్షం మొదలైంది. కాసేపు చూసినా వర్షం ఆగలేదు. దీంతో హాల్లో పెళ్లికి అనుమతి ఇవ్వాలని ముస్లిం కుటుంబాన్ని వీళ్లు రిక్వెస్ట్ చేశారు. పెళ్లి వేదికను పంచుకునేందుకు ముందుకొచ్చింది ముస్లిం కుటుంబం. హిందూ జంట కోసం వేదికపై చోటిచ్చింది. దీంతో 2 కుటుంబాల వివాహ వేడుకలు అనుకున్న సమయానికి వారి వారి సంప్రదాయాల ప్రకారం పూర్తయ్యాయి. అంతేకాదు, 2 కుటుంబాలు కలిసి విందు చేశాయి. ఒకే మండపం వేర్వేరు మతాలకు చెందిన 2 వివాహాలకు వేదిక కావడం మత సామరస్యానికి చిహ్నంగా నిలిచింది. ఏ హై ఇండియా.